మహిళా సాధికారత సాధన సంక్షేమం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. మహిళా సాధికారతకు దన్నుగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 56 నెలల్లో సంక్షేమం అభివృద్ధిలో తేడా కనిపించే విధంగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల్ని సీఎం జగన్ ఉరవకొండలో విడుదల చేశారు. అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 4 సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ఒక్క పథకానికి సంబంధించి 56 నెలల్లో అక్షరాల 25,570 కోట్లు ఖర్చు చేశామన్నారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని కట్టొద్దని చెప్పాడని, ఆ మాటలు నమ్మి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడన్నారు. మాఫీ చేస్తానని చెప్పిన మాట గాలి కొదిలేశాడని మండిపడ్డారు. అక్టోబర్ 2016 నుంచి అక్కా చెల్లెమ్మలకు కడుతున్న సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడని చెప్పారు. అప్పట్లో 14,205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల రుణాలు కాస్త తడిసి మోపిడై వడ్డీలు చక్ర వడ్డీలు కట్టే పరిస్థితిలోకి పోయి 25,500 కోట్లకు ఎగబాకాయన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమేనని అన్నారు. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఒక మహిళా కానిస్టేబుల్ నియమితులయ్యారని, దిశ యాప్ తీసుకొచ్చామని, ప్రతి అక్కా చెల్లెమ్మల ఫోన్లలో 1.46 కోట్ల మంది ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయిందన్నారు. ACOS బటన్ నొక్కితే చాలు, 5 సార్లు ఫోన్ షేక్ చేసినా చాలు, పోలీసు సోదరుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుందని, 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు వచ్చి ఏమైందని అడిగే గొప్ప వ్యవస్థ పుట్టుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనేనని సీఎం జగన్ ప్రసంగించారు. మహిళా సాధికారతను దన్నుగా దేశంలో మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ఈ 56 నెలలుగా తేడా కనిపించే విధంగా దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా, లంచాలకు ఎక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు అక్షరాల 6,400 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం. ఈరోజు అడుగుతా ఉన్నా నేను, ఈ ఒక్క పథకానికి సంబంధించి అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించే మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అక్షరాల 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాలలో 19,178 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక 4వ దఫా కింద ఈరోజు ఇచ్చే 6,400 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపకుండా ఈరోజు పరిపాలన సాగుతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల అక్క చెల్లెమ్మలను వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద అక్షరాల 4,968 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్నత ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది. కేవలం అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేదాని కోసం ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ, ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ 2 కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటే అక్షరాల
31,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచి పుట్టినవేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను వచ్చానన్నారు. జీవించినంతకాలం బీజేపీకి వైఎస్ఆర్ వ్యతిరేకి అని, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందన్నారు. బీజేపీకి ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయని, బీజేపీకి కీలుబొమ్మల జగన్ ప్రభుత్వం మారిందన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్చాపురంలో ప్రజాప్రస్థానం విజయస్తూపాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ఆర్ పాదయాత్ర ఇచ్చాపురంలోనే ముగిసిందని, ప్రజల కష్టాలను చూసి ఆయన ఒక్క అవకాశం అడిగారన్నారు. సీఎం అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఇదే ఇచ్చాపురం నుంచి తన ప్రస్థానం మొదలైందని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. వైఎస్ఆర్కి కాంగ్రెస్ ఎంత బలమో ఆయనకి కాంగ్రెస్ అంతే బలమని అన్నారు. రాజశేఖర్ రెడ్డిని అవమానించిన పార్టీ అని కొందరు విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శల్లో నిజాలు లేవన్నారు. బీజేపీకి ఏపీ పార్టీలు తొత్తులుగా మారాయని, ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉందన్నారు. బీజేపీకి కీలుబొమ్మల్లా జగన్ ప్రభుత్వం మారిందని, రాష్ట్రాన్ని ఆ పార్టీ మోసం చేసిందన్నారు. ఒక్కరోజు కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి అడగలేదని, 25 మంది ఎంపీలనిస్తే హోదా తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతానని చెప్పారని అన్నారు. రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్. వైఎస్ఆర్ ఆశయాలను అందరం బతికిద్దామని షర్మిల అన్నారు. మళ్ళీ ఆ పేదవాళ్ళ పక్షాన నిలబడడానికి ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర ముగించుకున్నారో దానికి కొనసాగింపుగానే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అని తన ప్రస్థానాన్ని ఇదే ఇచ్చాపురంలో మొదలు పెట్టదలుచుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతులకు రుణమాఫీ చేయగలిగారు. ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది, వాస్తవం లేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. రాజీవ్ గాంధీ గారు చనిపోతే చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిబిఐలో చేర్చడం జరిగింది. రాబోయే 3 నెలల్లో ప్రజా ప్రభుత్వం రాబోతోందని, ప్రజల కష్టాలు తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే ప్రభుత్వం వస్తుందని టీడీపీ నాయకులు కేశినేని చిన్ని అన్నారు. యువగళం పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. వన్టౌన్లో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కేశినేని చిన్ని, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పాల్గొన్నారు. జలీల్ ఖాన్తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలను యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ తెలుసుకున్నారని చెప్పారు. రాబోయే ప్రభుత్వంలో మన ప్రాంత సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. మా యువ నాయకుడు యువగళ రథసారథి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మొత్తం ఇవాళ విజయవాడ నగరంలో వాడవాడల అన్ని వార్డుల్లోనూ ఘనంగా తెలుసుకున్నాం. ఇవాళ జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడ జలీల్ ఖాన్ గారి ఆఫీస్లో వారి జన్మదిన వేడుకలు గ్రాండ్గా జరుపుకున్నాం. ఇవాళ మనం రాబోయే ప్రభుత్వంలో ఇక్కడ మన ప్రాంత సమస్యలు మొన్న యువగళం పాదయాత్ర ద్వారా వారు తెలుసుకోవడం జరిగింది. యువగళం పాదయాత్రలో జలీల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో అమరావతి నుంచి విజయవాడలోకి ప్రవేశించినప్పుడు ఘన స్వాగతం పలికాం. విజయవాడలో బ్రహ్మాండంగా ఆయన యువగళం పాదయాత్రని జరిగింది. ఆయన ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటా రేపు రాబోయే ప్రభుత్వంలో
సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా వారు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమే ఉన్నారు. కాబట్టి ఇంకొక 3 నెలల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయం సాధించాలని మనం అందరం కోరుకుంటా. హ్యాపీ బర్త్డే లోకేష్. థ్యాంక్ యూ. అనంతరం జలీల్ ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్ గానే జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం వరకు ముస్లింలకు సీటు ఇవ్వక తప్పదని అన్నారు. ఈ ప్రాంతంలో ముస్లిం ఓట్లు 3 లక్షలు ఉన్నాయన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 100% గెలిచే అభ్యర్థి సర్వేలు చరిత్ర ఇవన్నీ చూసుకొని సీటు తనకే ఇస్తున్నారని తాను భావిస్తున్నానని తానే అభ్యర్థి అవుతానని తెలిపారు. ముస్లింకు సీటు ఇస్తే దాని ప్రభావం జిల్లా అంతా ఉంటుందని అన్నారు. తనకు పశ్చిమ సీటు ఇస్తే వైసీపీ అంతా ఖాళీ అవుతుందని వైసీపీ జెండా లేకుండా చేస్తానని తెలిపారు. కానీ నేను మొన్న పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసా, లోకేష్ బాబు గారితో కూడా కలిసా. పవన్ కళ్యాణ్ గారికి కూడా వివరించా, మీరేమో ఓట్లు చీలకూడదన్నారు, సీట్లు ఎక్కువ ఎవరు తీసుకోవాలనే దాని మీద పోటీ కాకుండా ఉభయ సర్వేలు పెట్టి ఎవరికి గెలుస్తాడో గెలిచే గుర్రాలకి సీట్లు ఇవ్వండి. దానివల్ల తెలుగుదేశం పార్టీకి కానీ అటు జనసేన పార్టీకి కూడా న్యాయం జరుగుద్దని కూడా చెప్పడం జరిగింది. వారు కూడా అటాక్ చేద్దామని కూడా చెప్పారు. నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ జగ్గపేట మచిలీపట్నం ముస్లిం మైనార్టీకి సీట్ ఇవ్వక తప్పదు. కాబట్టి తప్పనిసరిగా నా నాయకుడు చంద్రబాబు మీద లోకేష్ మీద నా పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. నాకు చెప్పడం కూడా జరిగింది. బాబు గారు డెఫినెట్గా ముస్లిం మైనార్టీకి ఇచ్చి ఇతర కులస్తులందరూ కూడా చాలామంది నేను వ్యాపారస్తుండే, నాకు ప్రతి వాడు పర్చేస్తుడే. కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు కలుస్తున్నారు. సీట్ ఎప్పుడైతే ఇన్ఛార్జ్ అనౌన్స్ చేస్తారో, ఎంపీ గారు ఏదో 60% అన్నారు, అసలు వైసీపీ పార్టీ జెండా కనిపించకుండా చేస్తాను నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో. వాకు మా వాళ్ళకి మాకున్న సన్నిహిత సంబంధాలు, ఆ చిన్నవాళ్ళు కూడా నేను ఆ స్థాయిలో వచ్చారంటే వాళ్ళకు కూడా నేనే పెంచింది. కాబట్టి వాళ్ళు ఆ విశ్వాసంతో ఇప్పుడు చాలామంది వస్తున్నారు వైసీపీ వాళ్ళు, తెచ్చుకోండి మేమంతా పని చేస్తామని. డెఫినెట్గా అన్ని కులాలు మనకు సహకరిస్తాయి. మంచి మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా గెలబోతున్నాం. తమ సమస్యలపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయని ఏపీ అంగన్వాడీల ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ వెల్లడించారు. ఇవాల్టి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. జీతాల పెంపుపై ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇస్తామని చెప్పినట్లు చెప్పారు. అంగన్వాడీలపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని, కక్ష సాధింపు చర్యలు ఉండబోవని, విధుల నుంచి అంగన్వాడీ ఉద్యోగుల తొలగింపు చర్యలు నిలిపివేస్తామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. విజయవాడ బాలోత్సవ భవనంలో అంగన్వాడీల యూనియన్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీ అంగన్వాడీల ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ జీతాల పెంపును జూలైలో చేస్తామని చెప్పారని, తమకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామని చెప్పారని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పెంచుతామని హామీ ఇచ్చారని, తమ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. అంగన్వాడీలకు వైఎస్ఆర్ బీమా ఇస్తామని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సుబ్బరావమ్మ అన్నారు. టీఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చేలోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుందని, CFMS తీసేసి సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపచేస్తామని అన్నారని, సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావం అన్నారు. ప్రధానంగా మేము డిమాండ్ వేతనాల పెంపు విషయంలో నిర్దిష్టంగా ఇప్పటిదాకా సుదీర్ఘంగా కొనసాగించాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాం. అంగన్వాడీలకు ఇస్తున్న వేతనాలు సరిపోవట్లేదు, వేతనాలు పెంచాలి ధరలకు అనుగుణంగా అని చెప్పేసి ప్రయత్నం చేయటం జరిగింది. అయితే నిన్న జరిగిన చర్చల్లో వేతనాలకు సంబంధించి మొదట అంగీకరించినప్పటికీ జూలై నెలలో వేతనాలు పెంచుతాము, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇద్దరు కన్సర్న్డ్ అంటే యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వ అంగీకారంతో ఇద్దరు అంగీకారం మీద జూలై నెలలో తప్పకుండా వేతనాలు పెంచుతామని చెప్పేసి రాతపూర్వకమైన హామీ ఇస్తామన్న తర్వాత మేము అంగీకరించడం జరిగింది. వీటితో పాటు మిగిలిన డిమాండ్లు చాలా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందుకని మేము ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ ప్రతిదీ కూడా వాళ్ళతో చర్చిస్తాము, వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగానే ప్రతిదీ నిర్ణయం తీసుకుంటాం మేము. అది ఒకళ్ళిద్దరు ఉన్నారంటే వాళ్ళు ఒక తల్లి కడుపుని పుట్టిన వాళ్ళు కూడా అందరూ సంతృప్తికరంగా ఉండరు. అది అంటే బొత్స సత్యనారాయణ గారు ఇచ్చారా, సజ్జల రామకృష్ణ గారు ఇచ్చారా, ముఖ్యమంత్రి గారు ఇచ్చారా, జీతమే పెంచడానికి వాడు ప్యాకేజీలు కూడా
వాళ్ళు జీతమే పెంచమని చెప్తే 42 రోజులు పోరాటం చేస్తే ఆ ఇస్తానని కాగితం ముక్క రాయించుకోవడానికే మేము ఇంత పోరాటం చేస్తే మాకు వాళ్ళు ఎవరిచ్చారు డబ్బులు ప్యాకేజీలు ఇచ్చేస్తారా? భారతదేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిషు వారిని ధీటుగా ఎదుర్కొని వారిని ముప్పు తిప్పలు పెట్టిన పోరాట ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. నేతాజీ చేసిన పోరాట పటిమ నేటి యువతలో జాతీయ భావాన్ని పెంపొందిస్తోందన్నారు. నగరంలోని సాంబమూర్తి రోడ్డులో స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు నాగరాజు, టీడీపీ అధ్యక్షులు రూప్ కుమార్ కలిసి బొండా ఉమా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీలు కలిసి సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాలు వాడవాడలా నిర్వహించారని తెలిపారు. దేశం కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్య సాహసాలను గుర్తించి ఐఎన్ఏ ట్రస్ట్ గౌరవించిందన్నారు. బోస్ చేసిన పోరాట పటిమ, తెగింపు నేటి యువతకు ఆదర్శమన్నారు. చంద్రబోస్ జాతీయ భావం, దేశభక్తిని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. రవి అస్తమించిన బ్రిటిషు సామ్రాజ్యాన్ని భారత సైన్యంతో గజగజలాడించిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, అలాంటి మహనీయులను భారత జాతి మొత్తం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన సైన్యంతో, తన భారత సైన్యంతోనే గడగడలాడించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. అలాంటి మహానుభావుడిని భావితరాలు, ఈ జాతి, భారత జాతి మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత. ఇవాళ స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నామంటే అలాంటి ఎందరో మహానుభావులు అర్పించిన ప్రాణ త్యాగం వల్లే సాధ్యమైంది. మరి ఆ మహానుభావుడికి తెలుగుదేశం పార్టీ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా పలు సేవా కార్యక్రమాలు, ఆ మహానుభావుడు చేసినటువంటి సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, భావితరాలకు తీసుకెళ్లే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ను చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రతిపక్షాలు అన్ని ఏకమై వచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేవని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 7వ డివిజన్ కొండ ప్రాంతంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ మాధురితో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కొండ ప్రాంతంలో విస్తృత స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కొండ చుట్టూ నివసించే వారికి సైతం ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కొండ ప్రాంత సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కోట్లు కేటాయించి కొండ ప్రాంత ప్రజల కోసం మెట్లు, మంచినీటి పైప్లైన్లు, అన్ని రకాల సదుపాయాలను కల్పించామని తెలిపారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ను చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు అన్నీ ఏకమై వచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 4 విడతలుగా ప్రతి ఒక్క ఆసరాకి మళ్ళీ ఈరోజు ఇస్తాం కానివ్వండి. ఇలాగ మా మంచి కోసం కోరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే మాకు కావాలి అని చెప్పండి. ఈరోజు ఎంతమంది ఏకమైనా, ఎందుకంటే చంద్రబాబుకి కుటుంబాలు చీల్చే అలవాటు. అనేక మంది కుటుంబాలు ఈ జిల్లాలో అవనివ్వండి, రాష్ట్రంలో అవనివ్వండి, పక్క జిల్లాల్లో కానివ్వండి, కుటుంబాలని చీల్చి నీచ రాజకీయం చేసే అలవాటు ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నప్పుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అంటే ఒక ఆరాధ్య దైవంగా భావించి మేమందరం గారు ఎంతో బాధపడుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అనేక ఇబ్బందులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మిమ్మల్ని కానివ్వండి, మీకు ఎవరికి గారా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేద్దాం ఉన్నారు. కానీ దమ్మున్న మొనగాళ్ళలాగా పట్టుదలతో ప్రజల కోసం పాదయాత్ర చేసి ఎన్ని కష్టాలైనా భరించి ఓర్చుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి ప్రజానికానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో మంచి చేస్తుంటే
ఈరోజు చంద్రబాబు నీచ రాజకీయాలకి అనుగుణంగా ఎవరైతే ఆయనతో పాటు కలిసి వెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజానికం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక ఉన్నత స్థానంలో పేదలందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో మరి వాళ్ళందరినీ చూడాలనే విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థ పెట్టారు. మరి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చే విధంగా వాలంటరీ సిస్టమ్ పెట్టారు. ఈ ఉన్న కొండ ప్రాంతాల వాసులైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి గుడి కట్టాలనే విధంగా వాళ్ళు ఆశీర్వదిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ చిన్న సమస్య, ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా కొండ చివరి ప్రాంతం నుంచి కూడా కిందకి రావాలి, మరి 2-3 రోజులు తిరగాల్సి వచ్చేది. కానీ ఈరోజు సచివాలయం వ్యవస్థ పెట్టి మేము బాగున్నాము, మాకు పలకరింపు, మరి మా యొక్క సంక్షేమ పథకాలు కూడా తెలుసుకుని మాకు ఒక పక్క పెన్షన్ ఇస్తున్నారు తెల్లవారుజామున 5ంటికి, మరి మరో పక్క ప్రతి మహిళలకి కూడా పథకాలు చెందే విధంగా ఈరోజు ప్రతి అమ్మఒడి కాడి నుంచి చేయూత, చేదోడు ప్రతి పథకం కూడా. కొండ ప్రాంతం చూసుకున్నట్టయితే గతంలో వాటర్ ప్రాబ్లం ఉందండి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అన్నీ కంపల్సరీ లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతిదీ సాల్వ్ అవడం జరిగింది. కొండ ప్రాంతంలో రైలింగ్ వేయడం జరిగింది. పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్ అందుతుంది వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా. అండ్ మనకి ఇక్కడ సచివాలయం పెట్టడం వల్ల ఏదైనా కావాలంటే వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అట్లా వెళ్లకుండా మన వాలంటీర్లు మన దగ్గరకు వచ్చి ఇస్తున్నారండి అని ప్రతి ఒక్కరు సంతోషంగా చెప్తున్నారు. అమ్మఒడి అందుతుంది, చేదోడు అందుతుంది, ప్రతి ఒక్కరు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ అవినాష్ అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రజలే చెప్తున్నారు. సంతోషం వ్యక్తం చేస్తూ నారా లోకేష్ యువగళం ద్వారా రాష్ట్రం అంతా పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని టీడీపీ నేత కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. మరో 2 నెలల్లో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని చెప్పారు. మరో 30 సంవత్సరాలు టీడీపీకి ఎలాంటి ఢోకా ఉండదని, నారా లోకేష్ వంటి సమర్థులైన నాయకులు టీడీపీకి దొరికారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగిన ఈ వేడుకలలో టీడీపీ నేత కేశినేని చిన్ని, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం ద్వారా రాష్ట్రమంతా పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని చెప్పుకొచ్చారు. విజయవాడ నగరంలో కనీవిని ఎరుగని రీతిలో లోకేష్ యువగళం విజయవంతమైందని గుర్తు చేశారు. రాబోయే కాలంలో నారా లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు అధికారంలోకి రానున్నారని చెప్పారు. మరో 2 నెలల్లో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని చెప్పారు. మరో 30 సంవత్సరాలు టీడీపీకి ఎలాంటి ఢోకా ఉండదని, నారా లోకేష్ వంటి సమర్థుడైన నాయకుడు టీడీపీకి దొరికారని అన్నారు. వారసుడైన నారా లోకేష్ గారు ఇవాళ యువగళం పాదయాత్ర ద్వారా మొత్తం రాష్ట్రం అంతా పర్యటించి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని వారి బాగోగులు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే వాటిని ఎట్లా పరిష్కరించే విధంగా వారి యొక్క పాదయాత్ర దిగ్విజయం సాగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో లోకేష్ గారి పాదయాత్రకి ఈ యువ నాయకులందరూ కలిసి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆయన పాదయాత్రకి వాళ్ళ విజయవాడ నగరమే ఒక హైలైట్గా నిలవటం మా అందరికీ గర్వకారణం. అటువంటి వ్యక్తులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ రోజు పాదయాత్రను అంత దిగ్విజయంగా చేపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే కాలంలో మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రాబోతుంది. ఇంకొక 3 నెలల్లో ప్రజలకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మా పార్టీ మరొక 30 సంవత్సరాలు మాకు ఒక యువ నాయకుడు దొరికాడు. పాదయాత్ర యువకులు ఒక అగ్ని జ్వాల తగిలించారు లోకేష్ గారు. రేపు పొద్దున యువకులు అదే అగ్ని జ్వాలతో జగన్మోహన్ గవర్నమెంట్ దగ్నం చేయబోతున్నాం. కొంతమంది ఏదేదో అంటున్నారు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం అది చేస్తున్నా ఇది చేస్తాను. కానీ వాళ్ళ రాష్ట్రం నిజం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం నారా లోకేష్ గారు ఒక సైనికుడిలా ఒక యోధుడిలా పోరాటం చేస్తున్నారు. ఇవాళ ఆ పోరాటంలో మేము అందరూ పార్టిసిపేట్ చేయడం మా అందరి భాగ్యం. ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఒక మంచి రాష్ట్రంగా నిర్మించుకోవడానికి, అమరావతిని మళ్ళీ ఒక అద్భుతమైన రాజధానిగా చేసుకోవడానికి, అన్నిటికీ మించి విజయవాడకి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది. మళ్ళీ విజయవాడ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. దానికోసం ఇక్కడ నాయకులందరితో కలిసి మేము అందరూ కలిసి పోరాటం తెలియదు. అసలు సిసలైనటువంటి వారసుడిగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి వ్యక్తిగా నారా లోకేష్ గారు ఉద్భవించడం జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగ యువతని దగా చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. అటువంటి దగాకోరు ముఖ్యమంత్రిని అతనికి ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి అనే ఉద్యోగం నుంచి పీకేయటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు.
అటువంటి యువతకి మంచి నాయకత్వాన్ని అందించి యువగళం ద్వారా ఒక వేదికను అందించి వారి యొక్క నిరసన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి నారా లోకేష్. మరొక్కసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భూ హక్కు చట్టం 2022 వల్ల పేదలకు సామాన్యులకు అన్యాయం జరుగుతుందని బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు కేఎస్ఎస్ రాంప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ రాజకీయ దళారీ కబ్జాదారులకు అప్పగించడమే ఈ చట్టం ముఖ్య లక్ష్యంగా కనబడుతోందన్నారు. రెవెన్యూ అధికారులను కోర్టులుగా మార్చడం చట్ట వ్యతిరేకమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. భూ హక్కు చట్టం 2022 రద్దు కోరుతూ బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీబీఏ నేత కేఎస్ఎస్ రాంప్రసాద్ మాట్లాడుతూ భూ హక్కు చట్టం న్యాయవాదుల ఘోష కాదని ప్రజల ఘోష అని అన్నారు. భూ హక్కుల చట్టం వల్ల పేదలకు సామాన్యులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రజల ఆస్తులకు గ్యారంటీ భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భూమి ఇతర స్థిరాస్తి హక్కులను న్యాయ వ్యవస్థ పరిధి నుంచి తొలగించి అధికార పార్టీ రాజకీయ దళారీ కబ్జాదారులకు అప్పగించడమే ఈ చట్టం ముఖ్య లక్ష్యంగా కనపడుతోందన్నారు. రెవెన్యూ అధికారులను కోర్టులుగా మార్చడం చట్ట వ్యతిరేకమైన చర్య అని అన్నారు. రోడ్ల మీద కూడా కొన్నిసార్లు ఉద్యమాలు చేస్తున్నాం. ఈ ఘోష ప్లేడర్ల ఘోష కాదు, ఇది ప్రజల ఘోష. చాలా మంది ఏమనుకుంటున్నా అంటే ఇదే ప్లేడర్లకు సమస్య వచ్చిందని. హైకోర్టు మాకు సంబంధించినటువంటి సమస్య అంటే కోర్టులో దావాలు వేసుకోవడానికి వచ్చి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందులు పరిష్కరించేందుకు మాకు ఆర్డర్ ఇచ్చి, కానీ ఈ చట్టం సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి పేదలకి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ చట్టంలో రెవెన్యూ వాళ్ళకి అపరిమితమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ అపరిమితమైన అధికారాలతోటి ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళు చెప్పినట్టు రెవెన్యూ అధికారులు వినే అవకాశాలు ఉంటాయి. రేపు మరో ప్రభుత్వం రావచ్చు, వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటారు. వెరసి ప్రజల ఆస్తులకి గ్యారంటీ ఉండదు, భద్రత ఉండదు. ఎప్పటికప్పుడు ప్రజల ఆస్తులు ఏంటో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ప్లస్ కోర్టులను పక్కన పెట్టి రెవెన్యూ అధికారులు కోర్టులా మార్చడం అనేది రాజ్యాంగ పరంగా చాలా చాలా చట్ట విరుద్ధమైంది. ఇంకా చెప్పాలి అసహ్యకరమైంది. ఈ స్థితిలో ప్రజల కోసమే మేము ఈ యుద్ధం చేస్తున్నాం, ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న భాగంగా మేము కూడా బెజవాడ బార్ అసోసియేషన్లో ఈ యాజిటేషన్ కొనసాగిస్తున్నాం. దీన్ని మరింత ఉధృతం చేయడానికి కూడా ప్లాన్. మహాత్మా గాంధీ వర్ధంతి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లోని సర్పంచులు మలిదశ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సర్పంచులు ఎంపీటీసీలు బహిష్కరించాలని, అలాగే కౌన్సిలర్ కార్పొరేటర్స్ మున్సిపాలిటీ కార్పొరేషన్ల సర్వసభ్య సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం సర్పంచుల సమస్యలపై స్పందించకుంటే చలో అసెంబ్లీ కూడా చేపడతామని హెచ్చరించారు. మహాత్మా గాంధీ వర్ధంతి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లోని సర్పంచులు మలిదశ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు విజయవాడ బాలోత్సవ భవనంలో సమావేశమై భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ జనవరి 30 నుంచి మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందన్నారు. 16 డిమాండ్లు తమ వ్యక్తిగతమైన సమస్యలు కావని, రాష్ట్రంలోని 3,50,00,000 మంది ప్రజల న్యాయబద్ధమైన సమస్యలని అన్నారు. మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాలని సర్పంచులు ఎంపీటీసీలు బహిష్కరించాలని, అలాగే కౌన్సిలర్ కార్పొరేటర్స్ మున్సిపాలిటీ కార్పొరేషన్ల సర్వసభ్య సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామీణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించి గ్రామ వికాస పత్రాన్ని రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వం సర్పంచుల సమస్యలపై స్పందించకుంటే చెలో అసెంబ్లీ కూడా చేపడతామని హెచ్చరించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు చేయాలని తీర్మానం చేశామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పటికీ స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ యొక్క గ్రామ సర్పంచుల పంచాయతీల డిమాండ్లైన 16 డిమాండ్లు కూడా తక్షణమే 30వ తేదీలోపు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా 30వ తేదీలోపు పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్రంలోని సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకి పిలుపునివ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ డిమాండ్లు 16 డిమాండ్లు కూడా ఇవేవో
మా సర్పంచులు ఎంపీటీసీలు వ్యక్తిగతమైనవి లేకపోతే సొంతానికి సంబంధించినటువంటి సమస్యలు కావు. ఇవి ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు, డిమాండ్లుగా మా రాష్ట్ర కమిటీ భావిస్తోంది. ఆ రకంగా గుర్తించవలసిందిగా మేము ఈరోజు తీర్మానించడం. మొన్న 2022-23 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి రెండో దశ ఫండ్స్ మాకు 988 కోట్లను రిలీజ్ చేశారు. అవి మేము చేసిన ఉద్యమాల ద్వారా మాకు రావడం జరిగింది. అలాగే ఈ ఉద్యమాల ద్వారా మేము ఎన్ని చేస్తున్నా ఈ ప్రభుత్వంలో కదలిక లేకపోవడం వల్ల మేము మా రెండో దశ ఉద్యమాన్ని ఈ 30వ తేదీ నుంచి గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ రోజు వారి ముందు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇలాగే చాలా మండల పరిషత్ సమావేశం బహిష్కరించడం జరుగుతుంది. అలాగే చాలా ఉద్యమాలను చేపడతాము. మీరు ఎలాగో ఫండ్స్ ఇవ్వలేదు, ఇచ్చే ఫండ్స్నైనా కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్నైనా రిలీజ్ చేయమనేసి ఎన్ని మార్లు చెప్పినా వినిపించుకున్నా వినకపోగా నిర్లక్ష్యం చేసి ఉన్న డబ్బులు కూడా లాగేసింది. దానికి గాను మా జాతీయ అధ్యక్షులు ప్రోద్బలంతో మేము ఢిల్లీ కూడా వెళ్ళి పోరాటం చేస్తే మొన్న PMFS ఖాతాలో 900 కోట్లు 2 విడతల, అది కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తే అప్పటికప్పుడు కమిషనర్ గారు స్పందించి ఫస్ట్ విడతగా 300 కోట్లు, 2 విడతగా సుమారు 600 కోట్లు వేయడం జరిగింది. అది కూడా 22-23 ఇంకా 23-24 ఈ మంత్ ఎండింగ్ కల్లా, నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా రావాలి. అవి రాకపోతే ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తాం. అలాగే రేపు 30వ తేదీ నుంచి కూడా మళ్ళీ ఉద్యమాన్ని మా అధ్యక్షులు నిర్ణయించినట్టు చేస్తామనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలోని వంట నూనెల వ్యాపారస్తులు అందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎడిబుల్ ఆయిల్స్ ట్రేడ్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సున్నపురెడ్డి పెంచులరెడ్డి తెలిపారు. వంట నూనె వ్యాపారులకు గుదిబండగా మారిన విజిలెన్స్ యాక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో నిలిపివేసినందుకు తమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియల్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఎడిబుల్ ఆయిల్స్ ట్రేడ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సున్నపురెడ్డి పెంచులరెడ్డి, కార్యదర్శి చిత్రాల వెంకట హరినాథు, చాటకొండ వరప్రసాద్, చక్రపాణి, ఉపాధ్యక్షులు నల్లుమేడు గాంధీరెడ్డి, పలువురు సభ్యులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు సున్నపురెడ్డి పెంచలరెడ్డి మాట్లాడుతూ, గతంలో ఆయిల్ వ్యాపారస్తులకు విజిలెన్స్ యాక్ట్ ఉన్నప్పుడు రోజుకొక వ్యాపారస్తుడిని అరెస్టు చేస్తూ దుకాణంలో ఉన్న సరుకు మొత్తాన్ని సీజ్ చేసే చట్టం ఉండేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టం నుండి యావత్తు వ్యాపారస్తులను విముక్తి చేసి అండగా నిలిచారని గుర్తు చేశారు. అదేవిధంగా తిరిగి కేంద్ర ప్రభుత్వం వంట నూనె లూజ్ అమ్మకూడదని, ప్యాకింగ్ మాత్రమే అమ్మాలని చట్టాన్ని తెచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయకుండా నిలుపుదల చేశారని గుర్తు చేశారు. తాజాగా 2023లో ఇదే లూజ్ ఆయిల్ ప్యాకింగ్ చట్టం కేంద్రం అమలు చేయమంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యావత్ వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని ఆ చట్టాన్ని నిలుపుదల చేశారన్నారు. ఈ నేపథ్యంలో అన్ని విధాల వ్యాపారస్తులకు అండగా నిలుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యాపారులంతా సహకరించాలని కోరారు. తాము కేంద్రానికి కట్టిన జీఎస్టీ ట్యాక్స్ బకాయిలను తిరిగి చెల్లించడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 2017కు రావాల్సిన జీఎస్టీ బకాయిలు సాధించుకుంటామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిత్రాల వెంకట హరినాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదివరకు 1 లీటర్ అంటే ఆ లీటర్ 900 గ్రాములు 910 గ్రాములు అనేది ఒక ఖచ్చితమైన వెయిట్తో సప్లై చేయడం జరిగేది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఇటీవల మార్పులో మీకు తెలుసు, గోదావరిలో 1 లీటర్కి ఇప్పుడు సప్లై చేసేవాళ్ళు 870 గ్రామ్స్, 860 గ్రామ్స్, 850 గ్రామ్స్, 800 గ్రామ్స్ ఎవరు ఏ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. దానివల్ల మరి కన్జ్యూమర్ అవేర్నెస్ ఉన్నవాడు కొద్దిగా చూసుకొని కొనుక్కోగలుగుతాడు. అవేర్నెస్ లేని వాళ్ళు దాని గురించి తెలియక నష్టపోతున్నాడు. సో దానివల్ల కూడా మా ట్రేడ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకే ప్యాకింగ్ ఒక షాప్లో 870 గ్రాములు లభించి ఒక షాప్లో 850 గ్రాములు లభిస్తే అసలు మేము మార్కెటింగ్ చేయాలని కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఈ సమస్యలన్నిటికీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి మా ట్రేడ్ని ఇకనైనా మా ట్రేడ్ని ఎదుర్కొంటున్న సమస్యలు మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మా సమస్యలు కొద్దిగా గమనించి మా ట్రేడ్ నిలబడడానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలని. యాక్ట్ని తీసేసేదానికి కుదరదు, ఇంప్లిమెంట్ కాకుండా సస్పెన్షన్లో పెట్టించారు.
ఆ తర్వాత ఇదే ఆయిల్ ఈ యొక్క యాక్ట్ అయితే మొత్తం అన్ని వర్గాలకు వస్తాయండి, పప్పులు ధాన్యం అన్ని వ్యాపారాలకు. తర్వాత 2 సంవత్సరాలకి మాకు ప్యాకింగ్ యాక్ట్ వచ్చింది. ఈ ప్యాకింగ్ యాక్ట్ కూడా ఎక్కడో ఢిల్లీలో ఏదో జరిగిందని చెప్పి మా ప్యాకింగ్ యాక్ట్లోనే లూజ్ అమ్మకూడదు, ప్యాకింగ్ యాక్ట్లోనే ఆయిల్ అమ్మాలి, ప్యాకింగ్ యాక్ట్లోనే ఆయిల్ అమ్మాలి అంటే మాకు అంత ప్యాకింగ్ లేదు. ఇప్పుడు మాకు సెక్రటరీ గారు చెప్పినట్టు ప్యాకింగ్ యాక్ట్లోనే ఆయిల్ అమ్మాలంటే మా వల్ల కాదని మళ్ళీ గవర్నమెంట్ని అప్రూచ్ కావడం. అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన అప్రూచ్ అవుతానే మన స్టేట్లో ఆ యొక్క యాక్ట్ని అబెన్స్లో పెట్టారు. ఈరోజు తిరిగి పోయిన నెలలో లాస్ట్ ఇయర్లో మళ్ళీ ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తే మీరు అందరూ చాలామంది వచ్చింటారు, ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. దానివల్ల వ్యాపారస్తులకు జరిగే ఇబ్బందులు ఆ ప్రెస్లోనే మీ యొక్క ప్రెస్ నోటు మీరు యొక్క వచ్చిన విలేకరులు యొక్క సహకారంతోనే మేము పోయి హెల్త్ మినిస్టర్ రజనీ గారిని గెలిస్తే ఆ రోజు సాయంత్రమే ఆమె టెలికాన్ఫరెన్స్లో మీ అందరి సహకారం వల్ల ఈరోజు కూడా ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ కాకుండా పోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.